హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ చూసిన తర్వాత మీకు మ్యాటర్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా మెగా వర్సెస్ అల్లు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ అందరూ ఒకవైపు, అల్లు ఫ్యాన్స్ అందరూ ఒకవైపు ట్విట్టర్లో అయితే ఫ్యాన్ వర్స్ చేసుకుంటున్నారు. బేసిక్గా ఇద్దరు అభిమానులు కలిపి వేరే వేరే వ్యక్తుల అభిమానులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారిద్దరూ గొడవ పడితే దాన్ని ఫ్యాన్ వర్స్ అని అంటారు. బట్ ఇక్కడ ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు సంబంధించిన అభిమానులు గొడవ పడుతున్నారు కాబట్టి దీని ఫ్యామిలీ వారు అనొచ్చేమో. అసలు ఈ గొడవకి అందరికీ కారణం ఏంటంటారా? గత కొన్ని ఈవెంట్లలో అల్లు అర్జున్ గారు తన ఫ్యాన్స్ కోసం మాట్లాడుతున్నారు, లేదా వేరే వేరే ఇతర విషయాలు మాట్లాడుతున్నారు తప్ప తనని పరిచయం చేసిన, మొదట్లో సపోర్ట్ చేసిన మెగా ఫ్యామిలీ హీరోస్ కోసం కానీ, చిరంజీవి గారి కోసం కానీ ఎక్కడ మెన్షన్ చేయట్లేదని మెగా ఫ్యాన్స్ అయితే విపరీతంగా బాధపడుతున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా డైరెక్ట్గా నేరుగా కలిసింది మనం ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఏ ఫోటోలో కానీ ఎక్కడ చూసిందే లేదు. అసలు గెలిచిన తర్వాత అభినందించడానికి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి చాలామంది మెగా అమ్మాయిలు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ గారికి ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత విపరీతంగా యాటిట్యూడ్ పెరిగిందని, ఇది కరెక్ట్ కాదని, ఫ్యామిలీయే గొప్పదని, ఈరోజు అవార్డులు ఈ పేరు ఉండదు పోతుంది కానీ ఎప్పుడూ నీకు సపోర్ట్ చేసేది నీతో ఉండేది నీ కుటుంబమే అని చెప్పేసి మెగా అభిమానులు అయితే మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా అల్లు అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ ఏమని చెప్తున్నారంటే, కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా అల్లు అర్జున్ గారికి ఎంత ఇష్టమో ఇప్పుడు చెప్పడం ఏంటి, ఎన్నిసార్లు చెప్పలేదు, ఎన్ని స్టేజ్ల పైన చెప్పలేదు, మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది, అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఒక అవార్డుకే మారిపోయే మనిషి కాదు మా బన్నీ అని చెప్పేసి అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే అల్లు అర్జున్ గారిని వెనకేసుకొస్తున్నారు. అసలు బేసిక్గా వీళ్ళిద్దరూ ట్విట్టర్లో అటు ఒక వర్గం కింద ఇటు ఒక వర్గం కింద మారి వీళ్ళిద్దరు ఫ్యాన్ వర్స్ చేసుకుంటే మధ్యలో వేరొక వర్గం వ్యక్తులు అయితే సునకానందం పొందుతున్నారు. అసలు అగ్గిపుల్లు వేస్తే బగ్గుమనేటట్టుగా చివరాఖరికి వీళ్ళిద్దరు సిచ్యువేషన్ అయితే తీసుకొని వచ్చారు. దీన్ని పొలిటికల్గా కొంతమంది వేరే విధంగా అయితే చూస్తున్నారు. ఎప్పుడైతే మన అల్లు అర్జున్ గారు ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ కోసం తన బెస్ట్ ఫ్రెండ్ కోసం అయితే వెళ్ళారో ఆ టైంలో కళ్యాణ్ గారికి కూడా సపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్గా వచ్చి బాగుండేది. ఆ ఒక్కదాని వల్ల ఇదంతా అయ్యింది. అది కాస్త ఆగకుండా ఎక్కడికో వెళ్తుంది, పెద్ద గొడవ కింద మారిందని చెప్పేసి కొంతమంది అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు. నిజానికి వీళ్ళిద్దరి మధ్యన మ్యూచువల్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకే ఫ్యామిలీ, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారో మనం కూడా అలాగే కలిసే ఉండాలి బ్రదర్, అంతేగాని మీరో వర్గం కాదు, అందరూ ఒక కుటుంబానికి చెందిన అభిమానులే అని చెప్పేసి ఒక వర్గం అభిమానులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం మరి అసలు ఈ మెగా వర్సెస్ అల్లు గొడవ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో. అన్స్టాపుల్లో రీసెంట్గా అల్లు అర్జున్ గారు అయితే మన పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అయితే చెప్పారు భయ్య, అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూపించి ఈయన గురించి మీరు ఏమనుకుంటున్నారో అని బాలకృష్ణ గారు అడిగితే ఆయన ఒక మాట చెప్పారు చిరునవ్వుతో, నా చుట్టూ సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాను, కానీ అతి ధైర్యమైన వ్యక్తుల్ని చాలా తక్కువ మందిని చూశాను, అలాంటి తక్కువ మందుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం అని అయితే ఈ షోలో చెప్పేశారు భయ్య. రీసెంట్గా ఈ షో ఫుల్ వీడియో అయితే రిలీజ్ అయిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారుతుంది, మామూలుగా అయితే లేదు. ఈ ఒక్క వీడియో అయినా సరే ఈ మెగా వర్సెస్ అల్లు గొడవకి ఫుల్ స్టాప్ పెడుతుందేమో వేచి చూడాలి. మరి బేసిక్గా డీజే సినిమా అప్పుడు కూడా ఒకసారి ఇలాగే జరిగింది. కాకపోతే దాని తర్వాత ఒక మనసు ఆడియో లాంచ్లో అల్లు అర్జున్ గారు ఈ విషయం మీద అయితే క్లారిటీ ఇచ్చారు. చూద్దాం మరి మెగా అమ్మాయిలు మళ్ళీ ఇలానే ఫీల్ అవుతున్నారు, ఏ విషయం కోసం మళ్ళీ ఏ ఈవెంట్లో క్లారిటీ ఇస్తారో. నిజంగా పుష్ప 2కి చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక రూమర్ అయితే బయట సర్క్యులేట్ అవుతుంది. అదే కనుక నిజమైతే మెగా వర్సెస్ అల్లు వారు సర్దుమనిగినట్లేనా? అల్లు అమ్మాయిలు మెగా అమ్మాయిలు మళ్ళీ కలిసి మామూలుగానే ఉంటారా? చూద్దాం మరి. మీరు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.